ఇప్పుడే ఒక న్యూస్ అయితే విన్నానండి. ఎంత బాధాకరమైందంటే అసలు మన దేశం ఎక్కడికో వెళ్తుంటే కొంతమంది అయితే మాత్రం అలాగే ఉండిపోతున్నారు. ఇలా పెళ్లయిందా లేదా, అప్పుడే పిల్లలు పుట్టారా లేదా, ఇంకా ఎంక్వైరీస్ అన్ని స్టార్ట్ అవుతూ ఉంటాయండి. ఫ్యామిలీ మెంబర్స్ అవనివ్వండి, పక్కింటి వాళ్ళు అవనివ్వండి, ఎదురింటి వాళ్ళు అవనివ్వండి, అందరూ ఇలాగే దీని మీదే పడి ఏడుస్తూ ఉంటారు. పెళ్లి అవ్వలేనంత వరకు పెళ్లి పెళ్లి అంటూ ఉంటారు. వన్స్ పెళ్లి అయిన తర్వాత పిల్లలు ఇంకా పుట్టలేదా అని అడుగుతూ ఉంటారు. అసలు ఏం చేయాలో కూడా అర్థం కాదు ఇలాంటి వాళ్ళని. శంషాబాద్ లో విజయ్ శ్రేయ వాళ్ళ పరిస్థితి కూడా ఇదే అంటుంది. అందుకే ఐవీఎఫ్ కి వెళ్లారు వాళ్ళు. పోనీ ఐవీఎఫ్ కి వెళ్ళిన తర్వాత అవి ఏమైనా కరెక్ట్ గా ఉన్నాయా? వాళ్ళ అమ్మాయి 8th మంత్ ప్రెగ్నెంట్ అంట. ఐవీఎఫ్ ట్విన్స్ అని చెప్పారు. ఇంకా మార్నింగ్ లెగ్గానే తనకు కొంచెం అనీజీగా ఉందంట. ఇంకా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే కొంచెం తేడాగా ఉందని ట్రీట్మెంట్ చేస్తూ ఉండగా పిల్లలతో పాటు ఆవిడ కూడా చనిపోయారు. అది తెలుసుకున్న వాళ్ళ హస్బెండ్ ఇంటికి వెళ్ళి సూసైడ్ చేసుకున్నారు. విత్ ఇన్ అవర్స్ లో ఆ 4 మెంబర్స్ చనిపోయారు. మీరు నమ్మరు అసలు. అసలు ఏంటి నాకు అర్థం కాదు ఈ సమాజం. పిల్లలు పుట్టకపోతే ఇంకెవరు బతకూడదు, అంతేనా?